కన్యా రాశి వాళ్ళకి 15 రోజుల్లో ఏ విధంగా కనబడుతోంది? ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? మనం చూస్తే కనుక మీకు 2 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయండి. 4వ స్థానంలో శుక్రుడు చాలా బాగున్నారు. 6వ స్థానంలో రాహు అనేటువంటి ఆయన బాగున్నారు. మిగతా గ్రహాలన్నీ కూడా ఆల్మోస్ట్ మిశ్రమంగా కనబడుతున్నాయి. ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుంటే మీకు ముందుగా ఏంటి అంటే 3వ స్థానంలో బుధ గ్రహ సంచారము అనేటువంటిది కనబడుతుంది. దీనివల్ల మీరు పని చేసే చోట మీ యొక్క కెరీర్‌కి సంబంధించి, జాబ్‌కి సంబంధించి, బిజినెస్‌కి సంబంధించి పని చేసే చోట చిన్న చిన్న కలహాలు కానీ, తగాదాలు కానీ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ మీ కింద పని చేసేటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చండి. 10th లార్డ్ అండి. లగ్న దశమాధిపతి బుధుడంటే. సో, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడండి. కెరీర్‌లో ఇంకా ఎఫర్ట్స్ అనేటువంటివి పెట్టాలి. ఎందుకు అంటే మొన్న జరిగినటువంటి డిసెంబర్ 5వ తారీఖు దగ్గర నుంచి గురు బలము అనేటువంటిది మీకు తగ్గింది ఆల్రెడీ. సో, దశమంలోకి గురుడొచ్చారు. దశమంలో గురుడు ధననాశనాన్ని కలగజేస్తారండి. అంటే ఉన్నటువంటి డబ్బుల్ని వాడుకోవడం తప్ప కొత్తగా ఎర్నింగ్స్ కానీ, ఇన్‌కమ్ కానీ కొంచెం తగ్గుతుంది. లేకపోతే జాబ్ నుంచి బయటకొచ్చేద్దాం, నాకు నచ్చట్లేదు, సాటిస్ఫాక్షన్ లేదు అనిపించడం కానీ, జాబ్ కొత్తది మారదాం కానీ, కొత్తది ట్రై చేద్దాం అనేటువంటి ఆలోచనలు పుట్టడం కానీ, ఈ కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు కనబడుతున్నాయి అని చెప్పొచ్చండి. ఎస్పెషల్లీ 3వ స్థానంలో బుధుడు కూడా బాగాలేదు 10th లార్డ్ కాబట్టి, కెరీర్ మీద, బిజినెస్ మీద, మీరు చేసే పని మీద బాగా ఫోకస్ చేయాలి. బలంగా తెలివితేటలతోనూ బ్యాలెన్స్డ్‌గా నిర్ణయాలు తీసుకోవడం బాగా అలవాటు చేసుకోండి ఇక్కడి నుంచి. తర్వాత ఏంటి అంటే 4వ స్థానంలో రవి, కుజ, శుక్ర అనేటువంటి 3 గ్రహాలు కనబడుతున్నాయండి. దీనివల్ల ఏం జరుగుతుంది? 4వ స్థానంలో శుక్రుడు అనుకూలిస్తారు. సెకండ్ లార్డ్. ఎంత లేదన్నా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బుధుడు అనేటువంటి ఆయన బాలేకపోయినా ఈ సెకండ్ లార్డ్ అయినటువంటి శుక్రుడు బాగున్నారు కాబట్టి ఖచ్చితంగా డబ్బుకి మాత్రం లోటుండదు. వస్తాయి. ఏదో ఒక విధంగా ఆ టైంకి శుక్రబలం ఉండడం వల్ల వస్తాయి. ఒక విమెన్ వల్ల మీకు బాగా కలిసొచ్చే అవకాశాలు ఈ మాసంలో కనబడతాయి అని చెప్పొచ్చండి. సెకండ్ అండ్ 9th లార్డ్ కాబట్టి. ఖచ్చితంగా ఏదో ఒక అదృష్టం పట్టడం కానీ, ఏదో ఆ టైంలో డబ్బులు రావడం కానీ, కొత్త కొత్తగా వస్తువులు కొనుక్కోవడం కానీ, వస్త్రాలు కొనుక్కోవడం కానీ, లేకపోతే కొత్త కొత్తవి ఏవైనా విందు వినోద కార్యక్రమాలు, కొత్త కొత్త బంధుమిత్రులతో కలయిక, ఫంక్షన్స్‌లో అటెండ్ అవ్వడం కానీ, ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇంకా మనం చూస్తే 4వ స్థానంలో రవి, కుజ ఇద్దరు కూడా బాగాలేదండి. అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ కుజుడు కనబడుతున్నారు. పనుల్లో ఆటంకాలైతే వాస్తవంగా కనబడతాయి.